నిజామాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నారు. ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆవేదన వెలుబుస్తున్నారు. తాజాగా తొర్రూరులోని అన్నదాతలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం PACS సిబ్బంది కాళ్ల మీద పడి వేడుకునే పరిస్థితి నెలకొంది. మీ కాళ్లు మొక్కుతాం సార్, దయచేసి యూరియా ఇవ్వండి అంటూ ఓ రైతు విజ్ఞప్తి చేయడం వైరల్ గా మారింది. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, రైతు కాళ్లు మొక్కుతాం, మాకు యూరియా బస్తాలు కావాలి, ఓ పక్కన మా పంట నాశనం అవుతుందంటూ కూడా రైతులు వేడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ యూరియా కొరత ఏ విధంగా ఉంది, రైతులు ఏమంటున్నారు? యస్సుదా, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులంతా కూడా పంట పొలాల్లో పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో రైతులకు పంటలకు కావాల్సింది యూరియా సకాలంలో అందించకపోవడంతో అయితే రైతులు ప్రతిరోజు నిత్యము ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద సబ్సిడీ యూరియా కోసం అయితే తెల్లవారుజామున 3 గంటలకు లేచిపోయి క్యూ లైన్లలో నిల్చొని చెప్పులు, ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు క్యూ లైన్లలో పెట్టి మరి ఆ యూరియా బస్తాల కోసము పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఒక రైతు ఆవేదన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాథమిక వ్యవసాయ కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారి కాళ్ళు పట్టుకొని తమకు యూరియా బస్తాలు అందించాలని కాళ్ళు పట్టుకొని వేడుకోవడం మాత్రం ఆ వీడియో వైరల్ గా మారడంతో అయితే ఒక్కసారిగా మిగతా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద యూరియా బస్తాల కోసం రైతులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో బారులు తీరి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి 1 లేదా 2 బస్తాలు ఇవ్వడంతో ఆ దొరికిన అరకొరక యూరియా బస్తాలతోటే ఆందోళన చెందుతున్న పరిస్థితి. అవి కూడా అందని రైతులు రోడ్డెక్కి మరీ ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుధా, మొత్తానికైతే మనం గత 2 నెలల క్రితమే తెలంగాణలో రైతులకు యూరియా కొరత ఏర్పడనుంది. దానికి వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని మనం పదే చెప్పాము. మనం దానిపైన స్పెషల్ డ్రైవ్లు పెట్టాము. రానున్న రోజులలో రైతులకు యూరియా కష్టాలు వస్తాయని ముందే చెప్పినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు మొద్దు నిద్రలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వానికి DPRలు ఇవ్వకపోవడంతో ఈ యొక్క యూరియా కొరత ఏర్పడిందని తెలుపొచ్చు. రావాల్సిన ప్రతి నెల కోట రావాల్సిన దాంట్లో కోత విధించి కేంద్ర ప్రభుత్వం పంపించడం దీనికి కారణంగా మారింది. దానివల్ల ఈ యొక్క రైతులైతే యూరియా కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజు తొర్రూరులో జరిగిన ఘటన మాత్రము రైతుల యొక్క హృదయ విదారక ఘటనను మరోసారి ప్రతిబింబించే రైతుల కష్టాలు, యూరియా కోసం ఎలాంటి అగచాట్లు పడుతున్నారో తెలిపే ఆ యొక్క ఘటన మాత్రం చోటు చేసుకుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.